వెల్కమ్ టు ఎస్బీఎస్ న్యూస్। ఈ రోజు రెండు తెలుగు రాష్ట్రాల్లో అందరూ ఎదురు చూస్తున్నది బీజేపీ పార్టీకి కొత్త అధ్యక్షులు ఎవరనేది। అయితే ఈ రోజు నామినేషన్, అదే విధంగా సాయంత్రంలో ఉపసంహరణ, రేపు తెలుగు రాష్ట్రాలు రెండు, ఇటు ఆంధ్రప్రదేశ్ తో పాటు తెలంగాణ రాష్ట్రాల్లో బీజేపీ కొత్త అధ్యక్షుడు ప్రకటించే అవకాశం ఉంది। దీనిపైన ఈ రోజు వచ్చిన పత్రికల్లో కథనాలు చూద్దాం। బీజేపీ రాష్ట్ర కొత్త సారథి ఎన్నిక ప్రక్రియ తుది దశకు చేరింది। మరి కొద్ది గంటల్లో కొత్త చీఫ్ ఎవరనే ఉత్కంఠకు తెరపడనుంది। ఆదివారం బీజేపీ రాష్ట్ర అధ్యక్షత పదవితో పాటు జాతీయ కౌన్సిల్ పోస్టులు ఎన్నికకు ఈ పార్టీ రాష్ట్ర ఎన్నికల అధికారి మాజీ ఎమ్మెల్యే యొండల లక్ష్మీనారాయణ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు। అయితే ఇక్కడ ఎవరెవరు ఉంటారు అధ్యక్ష పదవులు అనేది గత కొద్ది రోజుల నుంచి చాలా మంది పేర్లు వినపడుతున్నాయి। అందులో ప్రధానంగా మొదటగా చూసుకుంటే భారతీయ జనతా పార్టీ ప్రధానంగా 4 పేర్లు వినపడుతున్నాయి। ఒకటి వచ్చేసి ఈటెల రాజేందర్ మంచి బలమైన బీసీ నాయకుడు, అదే విధంగా పార్టీలో మంచి అభిమానులు ఉన్నారు। ఖచ్చితంగా ఈటెల రాజేందర్ వచ్చే అధ్యక్ష పదవి వస్తే ఈ రానున్న ఎన్నికలతో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా బీజేపీ పార్టీకి మరింత బలం ఉంటుంది। ఇటు క్యాడర్, ఇటు పార్టీ బలం రెండు కలిపి హైలైట్ అవుతాయని అందరూ ఈటెల రాజేందర్ వైపు మక్కువ చూపెడుతున్నారు। రెండోది వచ్చేసి బండి సంజయ్ గారు ఇంతకుముందు బీజేపీ అధ్యక్షుడు చేశారు। ఏ మాట కాబట్టి చెప్పాలంటే బండి సంజయ్ వచ్చిన తర్వాత బీజేపీ పార్టీలో క్యాడర్ లో జోష్ వచ్చిందని అందరూ చెప్తుంటారు, అది కొంతమేరకు నిజమే। తర్వాత చూసుకుంటే మరో ఎంపీ ధర్మపురి అరవింద్ కూడా మొదటి నుంచి బీజేపీ పార్టీలో ఉన్నాడు, ఆయన కూడా మంచి క్యాడర్ ఉంది, ఆయన కూడా ప్రధానంగా రేసులు ఉన్నారు। తర్వాత వచ్చేసరికి బీజేపీ పార్టీలో మొదటి నుంచి ఉన్న వ్యక్తి మాజీ ఎమ్మెల్సీ రామచంద్రరావు। అయితే ఐదవది రఘునందరావు గారి పేరు కూడా వినిపిస్తుంది, కాకపోతే ఆయన కొంచెం తక్కువ వినిపిస్తుంది। ఈ 4 పేర్లు మాత్రం ప్రధానంగా ఉన్నాయి। అయితే ఈ రోజు మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం దీంట్లో ఒకరికి దాదాపు ఖరారం అయిపోయింది అధ్యక్ష పదవి అని వార్తలు వస్తున్నాయి। అయితే వార్తలు వచ్చే ముందు ఒకసారి ఈ 4కి ఉన్న బలాలు ఏంది అనేది ఒకసారి మనం విశ్లేషణ చేద్దాం। మేడం, ఈ ముగ్గురిట్లో ఈటెల రాజేందర్ గురించి మీ అభిప్రాయం చెప్పండి। ఈటెల రాజేందర్ అనేది ఫస్ట్ బీఆర్ఎస్ లో చేసిండు, తర్వాత బీజేపీలోకి వచ్చిండు। ఆయనకు మంచి గ్రిప్ ఉంది పార్టీ పరంగా, తెలంగాణ బీఆర్ఎస్ నుంచి గానీ బీజేపీలో నుంచి గానీ మంచి గ్రిప్ ఉంది దాంట్లో। అయితే మీరన్న ప్రకారం యావత్ తెలంగాణ రాష్ట్రం మొత్తం అందరికి ఏంటంటే దాదాపు అన్ని పత్రికల్లో గానీ టీవీ ఛానల్స్ లో గానీ బయట టాక్ ఏంటంటే బీజేపీ ప్రెసిడెంట్ ఈటెల రాజేందర్ అని దాదాపు వార్తలు వచ్చాయి, ఫిక్స్ అయిపోయినట్టు వార్తలు వచ్చాయి। అయితే సడన్ గా తెరపైకి ఒక కొత్త వార్త వచ్చింది। ఎమ్మెల్సీ రామచంద్రరావు గారు తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కాబోతున్నారు, దాదాపు ఖరారు అయిపోయింది అని వార్తలు వస్తున్నాయి। అయితే దీనికి ప్రధాన కారణం ఏంటంటే మనం 2 రకాలుగా చూసుకోవాలి। ఏంటి, ఈటెల రాజేందర్ గారు బలమైన బీసీ నాయకుడు, అది కాకుండా భారతీయ జనతా పార్టీ బీసీ నిదానంతో ముందుకెళ్తుంది। మరి అలాంటి సమయంలో ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి ఎలా పదవి ఇస్తున్నారంటే అదొక జాతీయ పార్టీ, వాళ్ళ ఈక్వేషన్స్ వాళ్ళకు ఉంటాయి। అయితే మనకు తెలిసిన సమాచారం మేరకు రేపు రానున్న ఎన్నికల్లో సీఎం క్యాండిడేట్ వచ్చేసి మేడం ఈటెల రాజేందర్ వచ్చేసి సీఎం క్యాండిడేట్ గా ముందుకు పెడతారు। దీనివల్ల లాభం ఏంటంటే బీసీ నినాదంతో ఒక బీసీ అభ్యర్థిని సీఎం గా నిలబెడుతున్నాడు। అట్నే రామచంద్రరావు గారి ఆధ్వర్యంలో ఆయన అధ్యక్షతన రానున్న రోజుల్లో ఎన్నికలకు పోబోతున్నారు, సీఎం క్యాండిడేట్ ఈటెల రాజేందర్ అవుతున్నారని వార్తలు వస్తున్నాయి। మొన్నటిదాకా క్యాడర్ కొంతమంది మనతో చెప్తున్న విషయం ఏంటంటే ఈటెల రాజేందర్ గారు వస్తుంది అనుకున్నారు, కానీ ఇండైరెక్ట్ గా వస్తున్న సంకేతాలు ఏంటంటే రానున్న ఎన్నికల్లో ఈటెల రాజేందర్ సీఎం క్యాండిడేట్ అయితే మాకు సంతోషమే అని అంటున్నారు। మొత్తం మీద సాయంత్రం 4 గంటల వరకు, ఇప్పుడు 2 గంటలకి ఏదో జాతీయ పార్టీ అందరిలాగా పోయి నామినేషన్లు వేసి అవంతా ఉండదు, వాళ్ళ పర్యవేక్షణలో ఉంటాయి, నామినేషన్లు వేస్తారు। సాయంత్రం 4 వరకు ఎవరైనా ఎక్కువ వేస్తే ఉపసంహరణ ఉంటుంది। రేపు మంగళవారం రోజు ఇక్కడ హైదరాబాద్ దగ్గరలో నూతన అధ్యక్ష పదవి ఎవరికి వస్తుంది అనేది అధికారికంగా తెలియజేస్తున్నారు। ప్రస్తుతానికైతే మనకు తెలిసిన వరకు ఎమ్మెల్సీ రామచంద్రరావు గారికి వస్తున్నారు, కాబట్టి ఏ క్షణంలో ఏం జరుగుతుందో కూడా మనం కూడా చెప్పలేము, కాబట్టి చూద్దాం। మొత్తం మీద మనకు ఇది ఉన్న సమాచారం, మరొక వార్త మళ్ళీ కలుద్దాం। దిస్ ఇస్ ప్రకాష్, దిస్ ఇస్ శ్రీలత।